సండే తీర్థయాత్ర 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 తీర్థయాత్ర. నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ప్రసిద్ధి చెందిన విజయనగర రాజుల కాలం నాటి దేవాలయాలలో లేపాక్షి దేవాలయం ఒకటి. ఈ ఆలయం అపురూప శిల్ప చిత్రకళకు ప్రసిద్ధిగాంచినది. అనంతపురం జిల్లా హిందూపురం పట్టణానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయంలో సాక్షాత్తు వీరభద్రస్వామి వారు కొలువై భక్తుల చేత నిత్య నీరాజనాలు అందుకుంటున్నారు. ఆ దివ్య క్షేత్ర వైశిష్ట్యమేమిటో మనమిప్పుడు చూద్దాం. ఓం శ్రీ వీరభద్రాయ నమః. ఓం శ్రీ మహాదేవాయ నమః. ఓం శ్రీ ఆశ్రిత జనరక్షకాయ నమః అంటూ శ్రీ వీరభద్రస్వామి వారి నామస్మరణతో మారుమ్రోగుతోన్న దివ్యక్షేత్రం లేపాక్షి. పురాణ మరియు చారిత్రక ప్రాశస్త్యం గల ఈ దివ్యధామం అనంతపురం జిల్లా హిందూపురంకు సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రాచీన రాజుల శిల్పకళాభిరుచికి నిదర్శనంగా విరాజిల్లుతోన్న ఈ దివ్యధామం త్రేతాయుగం నాటి నుంచి ప్రాధాన్యాన్ని సంతరించుకుందని స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. దేశంలో ఉన్న సుందర పర్యాటక క్షేత్రాలలో ఒకటిగా మన రాష్ట్రంలో ఉన్న శ్రీ వీరభద్రస్వామి వారి క్షేత్రాలలో అగ్రగణ్యమైనదిగా విరాజిల్లుతోన్న లేపాక్షి దివ్యక్షేత్రాన్ని చేరుకోవడానికి హిందూపురం వరకు బస్సు లేదా రైల్లో ప్రయాణించి అక్కడి నుంచి ఈ దివ్యధామానికి సులువుగా చేరుకోవచ్చు. సీతాన్వేషణలో శ్రీరామచంద్రుడికి జటాయువు తారసపడిన సమయంలో లేపక్షి అని పిలిచినట్లు కాలక్రమంలో ఈ ప్రదేశం లేపాక్షిగా రూపాంతరం చెంది లేపాక్షి నామధేయంతో స్థిరపడిందని పురాణేతిహాసం. జటాయువు స్మృత్యర్థం ఇక్కడ కూర్మశైలంపై శ్రీరామచంద్రుడు శివలింగ ప్రతిష్ఠ చేశాడని ప్రతీతి. అనంతర కాలంలో అగస్త్య మహర్షి ఇక్కడి కూర్మశైలంపై తపస్సు చేసి రామలింగానికి సమీపంలో వైష్ణవాలయాన్ని నిర్మించాడని చెబుతారు. అత్యంత పురాతనమైన ఈ ఆలయం ఎన్నో చారిత్రక విశేషాలకు నెలవుగా ఉంది. విజయనగర సామ్రాజ్య పతనానంతరం శ్రీకృష్ణదేవరాయల సోదరుడు అచ్యుతదేవరాయలు పెనుకొండ రాజధానిగా క్రీస్తు శకం 1529-42 మధ్యకాలంలో పరిపాలన సాగించినట్లు శాసనాల ద్వారా అవగతమవుతోంది. అచ్యుతదేవరాయలు కోశాధికారి అయిన విరుపణ్ణ వీరభద్రస్వామి భక్తుడు కావడం, అలాగే లేపాక్షి స్థల ప్రాశస్త్యాన్ని గుర్తించి క్రీస్తు శకం 1533 ప్రాంతంలో ఇక్కడి కూర్మశైలంపై దేవాలయ నిర్మాణం చేసినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన దేవాలయాల్లో లేపాక్షి దేవాలయం కూడా ఒకటి. అలనాటి రాజుల కళా పిపాసకు నిదర్శనంగా ఈ దేవాలయం నిలుస్తోన్నది. విజయనగర సామ్రాజ్య పరంపరలో లేపాక్షిలో నిర్మించిన దేవాలయం 7 ప్రాకారాలుగా దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో వెలసింది. అయితే కాలగర్భంలో 3వ వంతు దేవాలయాన్ని ప్రజలు ఆక్రమించుకోగా ప్రస్తుతం 3 ప్రాకారాల దేవాలయం మాత్రమే మిగిలి ఉంది. ప్రాకార గోడలు ఎత్తుగా ఉంటాయి.
గోడలపైన బండలపైన కన్నడ భాషలో శాసనాలు దర్శనమిస్తాయి. ఈ శాసనాల ద్వారా దేవాలయ పోషణకు ఆనాడు భూదానం చేసిన దాతల గురించిన వివరాలు అవగతమవుతాయి. ప్రధానాలయ ప్రాంగణంలో ఓ పక్క ఊయల మండపం కనిపిస్తుంది. ఇక్కడే భక్తులకు హనుమంతుని మూర్తి ఒకటి దర్శనమిస్తుంది. ఈ మండపానికి సమీపంలో సీతమ్మ వారివిగా చెప్పబడుతోన్న పాదముద్రలు దర్శనమిస్తాయి. ఈ ఆలయాన్ని దర్శించే భక్తులు ముందుగా గణపతిని దర్శించి ఆ తరువాత వీరభద్రస్వామికి పూజాధికాలు చేస్తారు. మొదటి ప్రాకారం నుండి రెండవ ప్రాకారంలోకి ప్రవేశించగానే ఒక బండపై సుమారు 6 అడుగుల ఎత్తులో చెక్కిన గణపతి శిల్పం దర్శనమిస్తుంది. దీనికి పక్కనే ఉన్న బండపై సాలెపురుగు, భక్త కన్నప్ప, సర్పము, ఏనుగు, శివలింగాలకు పూజలు చేస్తున్నట్లు మలిచారు. దీనిని బట్టి శ్రీకాళహస్తి ఆలయం లేపాక్షి ఆలయం కంటే ముందుగా నిర్మించారని అవగతమవుతోంది. లేపాక్షిలో ఉన్న శ్రీ వీరభద్రస్వామి వారి ఆలయం పురాతనమైనది. చక్కని శిల్పకళా సౌందర్యంతో అలరారుతున్న ఈ ఆలయాన్ని 15-16వ శతాబ్దం మధ్యకాలంలో అచ్యుతరాయలో పెనుగొండ సంస్థానంలో కోశాధికారిగా ఉన్న విరూపಣ್ణ కట్టించాడని ప్రతీతి. రెండవ ప్రాకారంలోనికి వెళితే అద్భుత శిల్పాలు దర్శనమిస్తాయి. ఇందులో ముఖ్యంగా నాట్య మండపం, కళ్యాణ మండపాలు సాంప్రదాయ విజయనగర శిల్పకళా నైపుణ్యాన్ని చాటుతాయి. ఈ నాట్య మండపాన్ని 70 స్తంభాలతో నిర్మించారు. మండపం మధ్యన గల 12 స్తంభాల మీద రంభ నాట్యం చేస్తుండగా దత్తాత్రేయుడు, నటరాజు, చంద్రుడు, శివుడు, పార్వతి, సూర్యుడు, తుంబురుడు, రిటేశ్వరుడు, నంది, బ్రహ్మ, సనాతనాది విద్వాంసులు వివిధ సంగీత వాయిద్యాలతో నిల్చున్నట్లు దర్శనమిస్తారు. జంతది కటకటక దిత్త కన్నక జంతది తద్దిత్తం తరకటక దిత్తం తద్ధిం తత్తగణం తత్తగజం తతజ్జం తత్తరిత తద్ధనత తరకటం 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 తరకటం. మండపం మధ్య పైకప్పులో 12 రాళ్లతో 100 రేకుల పద్మాన్ని చెక్కారు. దీనినే శతపత్ర కమలం అని పిలుస్తారు. అలాగే నాట్య మండపంలోని పైకప్పులు మొత్తం వర్ణ చిత్రాలతో నిండి ఉన్నాయి. చిత్రాల్లో చోళరాజుల నాటి నీతి కథలు, భూకైలాస్ తదితరాల కథా చిత్రాలను ఆనాటి చిత్రకారులు రసరమ్యంగా మలిచారు. రామాయణ, భారత, భాగవత పురాణాలలోని కథాంశాలు, కిరాతార్జున, గిరిజా కళ్యాణ వృత్తాంశాలు ఈ చిత్రంలో భక్తులకు దర్శనమిస్తాయి. ఈ మండపం ఈశాన్య మూలలో అంతరిక్ష స్తంభం దర్శనమిస్తుంది. గాలిలో వేలాడుతున్నట్లు ఈ స్తంభం
దేవాలయానికొచ్చే భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తుంది. వేలాడే స్తంభంగా పేరుగాంచిన ఈ స్తంభం మండపంలోని మిగతా స్తంభాలకు భిన్నంగా నేలను తాకకుండా అమర్చడం శిల్పుల కళా నైపుణ్యానికి నిదర్శనంగా చెబుతారు. ఇక్కడున్న ప్రతి స్తంభంలోని శిల్పాలు ఆనాటి సామాజిక జీవనానికి అద్దం పడతాయి. ఇందులో శివపార్వతుల కళ్యాణం, కళ్యాణానికి విచ్చేసిన దేవగణం, ఋషుల ప్రతిమలను స్తంభాలపై చెక్కిన తీరు సజీవంగా ఉంటుంది. లేపాక్షిలో ఉన్న శ్రీ వీరభద్రస్వామి వారి ఆలయ నిర్మాణం జరగకముందు ఈ క్షేత్రం కూర్మశైలం అనే పేరుగల ఒక కొండగా ఉండేది. తాబేలు కొండగా ప్రసిద్ధికెక్కిన ఈ కొండ మీదే విరూపಣ್ణ తన కులదైవమైన శ్రీ వీరభద్రస్వామి వారి ఆలయాన్ని పెనుకొండ ప్రభువుల ధనంతో కట్టించాడని చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతోంది. కళ్యాణ మండపం ముందు భాగంలో దేవ రాజ ఋషులు కళ్యాణానికి ఆహ్వానిస్తున్న తీరు ఎంతగానో ఆకట్టుకుంటుంది. కళ్యాణ మండపంలో పడమటి దిశగా 36 స్తంభాల్లో దాదాపు 144 డిజైన్లు చెక్కబడ్డాయి. దీనినే లతా మండపమని పిలవడం జరుగుతోంది. ఈ డిజైన్లను నేటికి ధర్మవరం పట్టుచీరల తయారీకి ఉపయోగించడం వల్ల ఇవి లేపాక్షి డిజైన్లుగా ఎంతో ప్రాచుర్యాన్ని పొందాయి. ఈ దేవాలయంలో ఒక పెద్ద బండ మీద 7 తలల నాగలింగం కనిపిస్తుంది. 3 చుట్టలతో 7 పడగలతో దర్శనమిస్తుంది. ఇక్కడ ఈ శిలకు సంబంధించిన ఓ పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది. నాగలింగానికి ఎదురుగా ఆనాటి శిల్పులకు వంట చేయడానికి ఒక వంటశాలను నిర్మించారని చెబుతారు. ఒకరోజు ప్రధాన శిల్పులు తన తల్లి దగ్గరికి భోజనాలు చేయడానికి వచ్చారట. అయితే వారి తల్లి వంటను అప్పటికి పూర్తి చేయకపోవడంతో సమయం వృధా చేయకూడదని భావించి పెద్ద రాతిని నాగేంద్రుని విగ్రహంగా వంట పూర్తయ్యే లోపల మలిచారని చెబుతారు. ఇదే ప్రాకారంలో యాత్రికుల విడది కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక మంటపాలున్నాయి. ఈ మండపం సమీపంలోనే ఆలయ నిర్మాణకర్త విరూపಣ್ణ తన 2 కళ్లను పెకిలించి గోడపై వేసిన దృశ్యం దర్శనమిస్తుంది. ఇక్కడ ఈ క్షేత్రంలో శ్రీ వీరభద్రస్వామి వారి ఆలయ నిర్మాణం వెనుక ఓ చారిత్రక గాథ ఒకటి ప్రచారంలో ఉంది. విజయనగర ప్రభువైన అచ్యుతరాయలు పెనుగొండ ఆస్థానంలో విరూపಣ್ణ కోశాధికారిగా విధులు నిర్వహించేవాడట. విరూపಣ್ణ శ్రీ వీరభద్రస్వామి భక్తుడు. తన స్వామిని రాజ్యంలోని ప్రజలు సదా దర్శించుకోవాలన్న సదుద్దేశంతో విరూపಣ್ణ రాయలవారి రాజ్యధనాన్ని వినియోగించి ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించాడట. అయితే రాజ్యధనాన్ని తన స్వార్థ ప్రయోజనాలకు విరూపಣ್ణ వినియోగిస్తున్నాడని విరూపಣ್ణ శత్రువులు రాయలవారికి చేరవేశారట. దాంతో ఆగ్రహించిన రాయలవారు విరూపಣ್ణ కళ్ళు పీకించమని హుకుం జారీ చేశారట. ఈ విషయం తెలుసుకున్న విరూపಣ್ణ తానేమీ తప్పు చేయలేదని, తానే తన స్వామికి తన కళ్ళు అర్పిస్తానని చెప్పి తన కళ్ళు పెకిలించుకుని ఆలయ ప్రాకారాల మీద వేశాడట. విరూపಣ್ణ రాజభక్తిని అనంతరం రాయలవారు తెలుసుకుని పశ్చాత్తాపడ్డారట. విరూపಣ್ణ భక్తికి మెచ్చుకున్న శ్రీ వీరభద్ర స్వామి ఆ అచంచల భక్తుని భక్తికి మెచ్చి
శివ కైవల్య ప్రాప్తిని కలిగించాడని ప్రతీతి. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు శ్రీ వీరభద్రస్వామి వారి దివ్య మంగళ రూపాన్ని భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు. గర్భాలయమంతా కూడా సుందర మనోహర శిల్పరాజాలతో భక్తులకు కనువిందు చేస్తుంది. గర్భగుడి పైకప్పులో భక్తులకు 24 అడుగుల పొడవు 14 అడుగుల వెడల్పుతో వీరభద్రస్వామి చిత్రం దర్శనమిస్తుంది. ఈ వర్ణ చిత్రం భారతదేశంలోకెల్లా పెద్ద చిత్రంగా పేర్గాంచింది. ఈ చిత్రంలో విరూపణ్ణ అతని భార్యాపుత్రులు స్వామిని సేవిస్తున్నట్టు దర్శనమిస్తారు. అత్యంత మనోహరంగా కనిపించే ఈ చిత్రం ఇప్పటికీ చెక్కుచెదరకపోవడం ఆనాటి చిత్రకారుల పనితనాన్ని అవగతం చేస్తుంది. అనంతరం గర్భాలయంలో కొలువైన వీరభద్రస్వామి వారి దివ్యమంగళ రూపాన్ని భక్తితో దర్శించుకుని అలౌకికమైన ఆనందాన్ని పొందుతూ తండ్రి వీరభద్ర, మా పూజలందుకొని మమ్మనుగ్రహించు స్వామి అంటూ భక్తితో ప్రణమిల్లుతారు. ఇది విజయనగర సామ్రాజ్య కాలంలో కట్టించారు. విజయనగర సామ్రాజ్యం భాగాలవుతుంది. పెనగొండ, హంపి, చంద్రగిరి ఈ విధంగా. పెనగొండ ఆస్థానానికి అచ్యుతదేవరాయలు రాజు, అతని దగ్గర ఆర్థిక మంత్రి విరూపణ్ణ. ఆ విరూపణ్ణ గారు 1538లో ఈ దేవాలయం కట్టించారు. గర్భాలయంలో శ్రీ వీరభద్ర స్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయంలో ఉన్న ఇతర దేవీ దేవతలను కూడా భక్తితో దర్శించుకుని తరిస్తారు. గర్భాలయంలో ఈశాన్య భాగాన మొదటి స్తంభంలో ఒక పక్క వాస్తు పురుషుడు, మరో పక్క పద్మిని జాతి స్త్రీ శిల్పాలు మనోహరంగా కనపడతాయి. ఇక్కడే నవగ్రహ మండపం దర్శనమిస్తుంది. నవగ్రహాది దేవతలను స్తుతిస్తూ భక్తులు ఇక్కడ ప్రదక్షిణాలు చేస్తారు. వాయవ్య దిశలో దుర్గాదేవి మనోహరమైన మూర్తి నయనానందకరంగా దర్శనమిస్తుంది. అమ్మలగన్న అమ్మయైన దుర్గామాతకు ఇక్కడ రోజు అభిషేక అర్చనాదులు సంప్రదాయ రీతిలో పురోహితులు నిర్వహిస్తారు. కరుణామయి అయిన ఆ తల్లి మహిషాసుర మర్దిని అవతారంలో మనోహరంగా దర్శనమిచ్చి భక్తులలో భక్తిభావాన్ని పెంచుతుంది. నిశ్శేషీకృత రక్త బీజ తనుజే నిత్యే నిశుంభావహే శుంభధ్వంసిని సంహరాశు దురితం దుర్గే నమస్తే అంబికే శుంభధ్వంసిని సంహరాశు దురితం దుర్గే నమస్తే అంబికే. ఇదే ప్రాంగణంలో ఓ పక్క విద్యా గణపతి దర్శనమిస్తారు. ఇక్కడ ఉన్న విద్యా గణపతి మూర్తి త్రేతాయుగానికి సంబంధించినదని భక్తులు చెబుతారు. ఈ మందిరానికి సమీపంలో భక్తులకు పాపనాశేశ్వరుడు దర్శనమిస్తాడు. ఈ స్వామి దర్శనం సర్వ పాపాలను హరింపచేస్తుందని భక్తుల నమ్మిక. పాపనాశేశ్వరుని ఎదురుగా రఘునాథ స్వామి వారు కనిపిస్తారు. శివకేశవులకు భేదము లేదని చెప్పడానికి అగస్త్య మహాముని ఇక్కడ రఘునాథస్వామిని ప్రతిష్ఠించినట్లు స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. అలాగే ఇదే ఆలయ ప్రాంగణంలో పార్వతీదేవి, భద్రకాళి అమ్మవార్లు కూడా భక్తులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదిస్తారని ప్రగాఢంగా నమ్ముతారు. ఆలయంలో ఓ పక్క రామలింగం దర్శనమిస్తుంది. జటాయువుకు శివ కైవల్య ప్రాప్తి లభించడానికి శ్రీరాముడు ఇక్కడ ఓ లింగాన్ని ప్రతిష్ఠించాడని, అదే రామలింగంగా ప్రసిద్ధి నొందిందని చెబుతారు. రామలింగం పక్కగా హనుమలింగం కూడా దర్శనమిస్తుంది.
ఈ క్షేత్రానికి లేపాక్షి అనే పేరు రావడానికి ఓ పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది. రావణాసురుడు మహాసాధువు అయిన సీతమ్మ వారిని అపహరించుకుని పోతుండగా ఈ కూర్మ పర్వతం మీద జటాయువు అనే పక్షిరాజం అడ్డగించిందట. దాంతో ఆగ్రహించిన రావణుడు ఆ పక్షిరాజం రెక్కలు నరికేయగా జటాయువు ఈ క్షేత్రంలోని కుప్పకూలి పడిపోయిందట. ఆ పిమ్మట సీతాన్వేషంలో ఈ క్షేత్రానికి వచ్చిన శ్రీరాముడు జటాయు ద్వారా విషయం తెలుసుకుని జటాయునకు మోక్షమిచ్చి లేపక్షి అని ఉచ్చరించాడట. లేపక్షి అనే పదమే కాలక్రమంలో లేపాక్షిగా రూపాంతరం చెందిందని చెబుతారు. ఈ క్షేత్రంలో జటాయువు మరణించిన ఆ క్షేత్రాన్ని ఇప్పటికీ భక్తులు వీక్షించవచ్చు. అనంతరం భక్తులు ఇక్కడకు సమీపంలోని జటాయువు మరణక్షేత్రానికి చేరుకుంటారు. ప్రశాంతమైన వాతావరణంలో కొండల మధ్య అలరారుతోన్న ఈ క్షేత్రంలోనే జటాయువు రావణుణ్ణి ఎదుర్కోగా అతడు జటాయువు రెక్కలు నరికేశాడని, అనంతరం ఈ క్షేత్రంలోనే జటాయువు పరమపదించిందని చెబుతారు. జటాయువు మరణక్షేత్రంలోనే శిథిలమైన శివాలయాలు భక్తులకు దర్శనమిస్తాయి. జటాయువుకు మోక్షసిద్ధి కలగడానికి ఇక్కడ ఈ ఆలయాలను ఏర్పాటు చేసి ఉండవచ్చని భక్తులు విశ్వసిస్తారు. ఈ క్షేత్రంలోనే శిథిలమైపోయిన ఓ కోనేరు కనపడుతుంది. ఆయా ఆలయాలకు వచ్చే భక్తులు ఇక్కడే సేద తీరేవారని చెబుతారు. లేపాక్షి బస్వయ్య లేచిరావయ్య అనే మహాకవి అడవి బాపిరాజు ఆసుకవిత్వానికి స్ఫూర్తి లేపాక్షి నంది. ప్రపంచంలోనే అతి పెద్ద నందిగా విరాజిల్లుతున్న ఈ శిల్పం ఏకశిలా శిల్పం. ఒంగోలు జాతి ఎద్దు రూపాన్ని ప్రతిబింబించే ఈ శిల్పం అత్యంత రమణీయం. ఆ విశేషాలేమిటో పరిశీలించండి. నమస్తే నమస్తే నందీశ, నమస్తే నందీశ నందీశ. విశాలమైన ప్రాంగణంలో ఉన్న ఏకరాతిపై మలచబడిన ఇలాంటి అందమైన నంది విగ్రహం భారతదేశంలో ఎక్కడా లేదని చెబుతారు. పదిహేను అడుగుల ఎత్తు, 27 అడుగుల పొడవుతో మనోహరంగా దర్శనమిచ్చే ఈ నంది విగ్రహం మెడలో కృష్ణదేవరాయలకు చెందిన రాజముద్ర దర్శనమిస్తుంది. భక్తులను విశేషంగా ఆకర్షించే ఈ నంది విగ్రహాన్ని దర్శించిన ప్రఖ్యాత కవి అడవి బాపిరాజు లేపాక్షి బసవయ్య లేచిరావయ్య అని వర్ణించాడని చెబుతారు. ఇక్కడ వచ్చిన భక్తాదులకు అంటే పిలిగ్రిమ్స్కు తొందర ఏమిటంటే సదుపాయాలు లేవు. ముఖ్యంగా అల్పాహారం కానీ భోజనం కానీ ఒక సరి అయిన ఒక స్టాండర్డ్ అయినటువంటి హోటల్ కానీ ఈ క్యాంటీన్ సదుపాయాలు లేవు. దయచేసి ప్రభుత్వం వారు దీన్ని గమనంలో పెట్టుకొని కొంతమంది ఆర్కియలాజికల్ స్టడీకి వస్తారు, శిల్పకళలు చిత్రకళలు దీనికి కూడా వస్తారు. దానికి అనుగుణంగా ఉండేదానికి ఒక 2-3 గెస్ట్ హౌస్లు క్యాంటీన్ చేయాలని చెప్పి నేను ప్రభుత్వం వారిని కోరుతున్నాను. భక్తులకు కనువిందు చేసే లేపాక్షి దివ్యక్షేత్ర సందర్శన బహుజన్మల పుణ్యఫలం. ప్రాప్తం ఉన్నవారికే ఆ పుణ్యఫలాలు లభిస్తాయని పురాణాల ద్వారా తెలుస్తోంది. సర్వే జనా సుఖినో భవంతు. భద్రుని అవతార రూపమే వీరభద్రుడు. కారుణ్యమూర్తిగా పేరుగాంచిన ఆ స్వామి దర్శన భాగ్యంతోనే సమస్త దోషాలు మటుమాయం అవుతాయని భక్తులు విశ్వసిస్తారు. మహిమాన్వితుడిగా మనోభిలాషలను నెరవేర్చే దైవంగా పూజలు అందుకుంటున్న లేపాక్షి శ్రీ వీరభద్రస్వామి వారి ఆశీస్సులు సదా అందరి మీద ఉండాలని కోరుకుంటూ